SSVGR న్యూస్ కు స్వాగతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అందరూ గోవింద శ్రీనివాస గోవిందా గోవిందా. ఆపద మొక్కలవాడ గోవిందా అనాథ రక్షక గోవిందా గోవిందా గోవిందా. శ్రీనివాస గోవిందా. శ్రీ వెంకటేశ గోవింద చెప్పండి. గోవింద హరి గోవింద రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమ బ్రహ్మానంద రూపం ఏడుకొండలవాడ ముక్కలవాడ అనాథ రక్షక శ్రీనివాస గోవింద 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 గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల రెండు సంవత్సరాల క్రితం లడ్డూలో నీళ్ళు లేదు, పామాయిల్ ఉన్నది, కెమికల్స్ ఉపయోగించారు. బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా విచారకరమైనటువంటి మనం ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే మన ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం హిందువులకు ఏమైనా ఉందంటే అది శ్రీ వెంకటేశ్వర దేవాలయం, అందరికీ తెలిసినటువంటి టీటీడీ. ఈరోజు వారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వాళ్ళు భూమిని వదలలేదు, భూ గర్భాన్ని వదలలేదు. ఆఖరాకి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా వదలలేదంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా పరిపాలన జరిగిందో అన్నిట్లో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం యావత్ ప్రజలపైన ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి, అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొన్ని వాస్తవాలు చూస్తా ఉంటే బాధాకరమైన విషయం. ఇవన్నీ కూడా హిందుత్వాన్ని సర్వనాశనం చేయనటువంటి కుట్రతో అనేక విధాలు జరిగారు. మన పెద్దలు కూడా చెప్పుకొచ్చారు. మన రామతీర్థంలో రాముని విగ్రహం పగలగొట్టడం కావచ్చు, అంతర్వేదిలో రథాని కావచ్చు, అనేక చోట్ల దేవాలయ విధ్వంసం కావచ్చు, మనకి సాక్షాత్తు వెంకటగిరి పురపాలక పట్టణంలో మనకి పోలవరం దగ్గర మనకి SSF సమర్థత సేవా ఫౌండేషన్ గుండా 10 లక్షల రూపాయలు ఒక దేవాలయానికి డబ్బులు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజునటువంటి వైసీపీ కార్యనిర్వాహకుడు ఒక అతను 250 మందిని పోలీసులు పెట్టి అక్కడ శంకుస్థాపన చేయకుండా ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వంతో దక్కుతుందని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాల్గొన్న మన బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి, అదేవిధంగా కూటమిలో పాత్ర జనసేన నాయకులకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ లీడర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనందరికీ తెలుసు 2021 నుంచి 2024 దాకా తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఆయన ప్రసాదం మనకి ఆయన ద్వారా మనకు వచ్చిన ప్రసాదం మనకి ప్రాణం కన్నా చాలా విలువైంది. అలాంటి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి వదిన పామాయిల్ వాడి అసలు పాలతో తయారు చేసిన నెయ్యి అనేటువంటి
ఆ నెయ్యిని వాడి లడ్డూ ప్రసాదాలని మనందరికీ పంచి అపవిత్రం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఆ